నమస్తే అండి, వెల్కమ్ టు B2 న్యూస్. నేను ప్రజెంట్ అయితే బీవీ నగర్లో ఉన్న బిస్మిల్లా నేతి దమ్ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాను. సో బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో నేతితో చేసిన బిర్యానీలు అయితే ఇక్కడ స్పెషల్ అంట. ఇక్కడ చికెన్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, సో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో, ప్రైసెస్ ఎలా ఉంటుందో వాళ్ళని కూడా అడిగి వివరాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనమైతే లోపలికి వచ్చేసామండి. ఇట్లా చూసారా, హ్యాపీగా ప్లెజెంట్గా కూర్చొని ఫుడ్ తినొచ్చు. సో ఇక్కడ అసలు ఎలా వంట చేస్తున్నారో చూద్దాము. ఏమేమో ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మటన్, అన్ని ఫ్రెష్ ఐటమ్స్తోనే ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట. సో నెల్లూరులో కూడా ఎక్కడ చీప్ అండ్ బెస్ట్లో మంచి బిర్యానీ దొరుకుతుంది అంటే అందరూ ఎక్కువ ఈ పేరే చెప్పారండి. సో మనం కూడా ఎందుకు మిస్ చేసుకోవాలని మేము కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ చూద్దామని అయితే వచ్చేసాము. సో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా చేస్తున్నారు వంట అనేది. బిస్మిల్లా నేతి దమ్ బిర్యానీ షాప్ ఓనర్స్ అయితే మనతో ఉన్నారండి. సో వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ బిర్యానీ ఎలా ఇవ్వగలుగుతున్నారు, సో ఆ విశేషాలను సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే సార్. కరీముల్లమ్మ. ఇక్కడ చిన్న బిర్యానీ ఒకటి పెట్టానమ్మా. అది మాకు ఏమీ తెలియదు అన్నమాట. కొంచెం చిన్న బిర్యానీ పెట్టేసి దాని నుంచి డెవలప్ చేసి ఇక్కడి నుంచి రెస్టారెంట్ పెద్దగా పెట్టగలం. అక్కడ సాయిబాబా గుడి ఉంది కదా, దాని ఆపోజిట్లో చిన్న రూమ్ పెట్టాము. అక్కడి నుంచి డెవలప్ అయ్యి చిన్నగా జనాలంతా కస్టమర్కి అందరికి తెలిసి క్వాలిటీ అలవాటు అయింది. అందరికి తెలిసి ఇక్కడి నుంచి మొత్తం అంతా అందరికి తెలిసిన వాళ్ళకన్నా మన డెవలప్ అయిన తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ కొంచెం పెద్ద రెస్టారెంట్గా పెట్టి చేస్తాం. సూపర్ సార్. సో చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద దమ్ బిర్యానీ సెంటర్ పెట్టినందుకు సూపర్ అసలు. సో ఎట్లా సార్ 120కే ఇంత మంచి టేస్టీ అయిన బిర్యానీని ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీకు ఎలా ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా? 120 రూపీస్ అంటే జనాలకి టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి జనాలకి తెలియడానికి, వాళ్ళు డెవలప్ అయ్యడానికి క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళకి తగినంత రుచి ఇచ్చాం కాబట్టి వాళ్ళు తినేదానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరికీ డెవలప్ చేసి దానికి అందరికీ తెలియడానికి కోసంగా 120 రూపీస్ అన్లిమిటెడ్ పెట్టాను. అప్పుడు 6 నెలలు పెట్టాం. 6 నెలల నుంచి కంటిన్యూగా కట్టే పెట్టాం. మేడం ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, మీ స్పెషల్స్ ఏంటి? స్పెషల్ అంటే చికెన్ పకోడా స్పెషల్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, రొయ్యల్ ఫ్రై అన్నీ ఉంటాయి. చికెన్ బిర్యానీ వచ్చేసి కేజీ 200, మటన్ అయితే 500. టైమింగ్స్ ఎలా? పొద్దున్న 10:30 నుంచి నైట్ 10 దాకా ఉంటుంది. సార్ ఏం స్పెషల్స్ ఏమున్నాయి? చికెన్ పకోడా, కాజు చికెన్ పకోడా స్పెషల్గా ఉంటుంది మా దగ్గర. లిమిటెడ్ దాంట్లో వచ్చేసి బోన్లెస్ ఉంటుంది అన్నమాట. కాజు చేస్తాం కంపల్సరీ. ఐటమ్స్ ఫిష్, ఫిష్ కర్రీ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, తలకాయ కూర ఉంటుంది, బోన్లెస్ తలకాయ ఉంటుంది, మటన్ ఫ్రై అన్నీ ఉంటాయి. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు? 120ఏ కదా అని చెప్పి క్వాలిటీ ఏమన్నా తగ్గిస్తారా, లేకపోతే అది మంచి క్వాలిటీ కంపెనీ ఉందమ్మా. క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం మనకు కస్టమర్లు అందరికీ తెలిసే దానికోసంగా మనం రూపాయి ఖర్చు అయినా కూడా మనం తినకుండా దాంట్లో ఆదాయం చూసుకోకుండా ఇప్పటి వరకు కూడా మనం ఏంటో డెవలప్మెంట్ కోసంగా అన్నీ తగ్గిస్తూ రేట్లు తగ్గిస్తూ అందరికీ క్వాలిటీకి అందరికీ ఇవ్వడానికి అందరికీ బాగా నచ్చే విధంగా మనం చేసి ఇచ్చాము. ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ తిని వెళ్తారు కదా, మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇలా ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, టేస్ట్ బాగుందని చెప్పడం, ఇలాంటివి 100కి 99% బాగుందాం. 99% మన సరౌండింగ్లో అంతా మొత్తం 100 మంది అంతా మనకు ఇక్కడి నుంచి జెండాకల్లి కాడి నుంచి అక్కడ కానీ పడారపల్లి కానీ మొత్తం టోటల్గా అంతా అక్కడి నుంచి అందరు చికెన్ మటన్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి చాలా మంది బాధపడిన వాళ్ళు చాలా మంది అయిపోయింది బిర్యానీ అయిపోయిందని బాధపడిన వాళ్ళు 150 మంది ఎక్కువ. అయ్యా మాకు ఫోన్ చేసి చాలా మంది చెప్తారు, ఫోన్ చేస్తే మేము వస్తాము, గంట తర్వాత అయినా 2 గంటల తర్వాత అయినా మేము అక్కడే ఉంటామే, బిర్యానీ ప్యాకెట్ పెట్టండి, చేసి ఆడ పెట్టండి, మేము లేట్ అయినా పర్లేదు వైపు ఉండండి అని చెప్పి మనకు పెట్టేస్తాం. ఇక్కడ బిర్యానీ అంటే అందులో ఎక్కువ మొత్తం నెయ్యి అంటే తినలేమమ్మా.
70% ఆయిల్, 30% నెయ్యి వేస్తున్నాం. మొత్తం నెయ్యి వేసి ఉంటే తినలేము, అది చప్పంగా ఉంటుంది అన్నమాట, క్వాలిటీ ఉండదు దాంట్లో. సార్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ వాళ్ళు బల్క్గా తీసుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఏమన్నా డిస్కౌంట్స్ కానీ? అప్పుడు క్యాటరింగ్ ఉన్న వాళ్ళకి తగ్గించిస్తాము, క్వాలిటీ ఇస్తాము. వాళ్ళకి సరిపోకుండా ఇప్పుడు 100 మంది అనుకోండి, 110 మంది తినే వాళ్ళకి నేను పంపిస్తాను. రైస్ కానీ, వైట్ రైస్ కానీ, బిర్యానీ కానీ, ఏ ఐటమ్ అయినా సరే 100 మందికి చెప్పాను అనుకోండి, 110 మందిగా నేను పంపిస్తాను. దానికన్నా మనకు రూపాయి తక్కువ ఇస్తాము. అంత క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, బాగా ఇస్తాను. వాళ్ళకి ఐటమ్స్ అన్ని ఏమన్నా వెజ్, నాన్ వెజ్, స్వీటు మొత్తం ఆల్ ఐటమ్స్ మొత్తం నేను క్యాటరింగ్ ఇస్తాను. సో విన్నారు కదండి, సార్ వాళ్ళు ఫస్ట్ మనీ కోసం కాకుండా ప్రజలకు మంచి క్వాలిటీలో టేస్ట్ అయిన ఫుడ్ను అందించడానికి జస్ట్ 120కే ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇదండి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కష్టపడి సో బండిలో పెట్టుకొని అక్కడి నుంచి ఇప్పుడు ఇంత హోటల్ లాగా నడుపుకుంటూ సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్, మీరు ఫ్యూచర్లో ఇంకా మంచిగా డెవలప్ అయ్యి ప్రజలకు మంచి టేస్ట్ అయిన ఫుడ్ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది రాలేని వాళ్ళు కూడా హ్యాపీగా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వీళ్ళు సో మనకు క్యాటరింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుందని చెప్తున్నారు. సో రాలేని వాళ్ళు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి, ఇక్కడ బల్క్గా కూడా వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో చూసారు కదండి, ఇదండి బిస్మిల్లా నేతి బిర్యానీ సెంటర్ యొక్క స్పెషల్స్, వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్స్. సో సార్ వాళ్ళతో కూడా మాట్లాడాము, చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. బల్క్ ఆర్డర్స్ కూడా ఉంటాయి, జొమాటో, స్విగ్గీ కూడా ఉంది. నెల్లూరులోని ఫుడ్ ప్రియులకైతే ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇక్కడ ఇది బీవీ నగర్లో ఉంటుందండి బిస్మిల్లా నేతి బిర్యానీ సెంటర్. సో మీరు కూడా విజిట్ చేసి తప్పకుండా టేస్ట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నిజంగా మేము కూడా తిన్నాము, మాకైతే చాలా నచ్చింది. సో ఎక్కువ కారంగా లేకుండా, అలాగే మసాలా కూడా చాలా తక్కువగా వేస్తూ ముక్క కూడా చాలా మెత్తగా కరిగిపోయేలా చాలా టేస్టీగా అయితే ఉంది. సో ఇదండి ఈరోజు స్పెషల్ ఫుడ్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సో చూస్తూనే ఉండండి B2 న్యూస్. ముందైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.